సో ఈరోజు మనం ఆల్ఫాబెట్ టెస్ట్ అనే చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇది పేరులో ఉన్నట్టుగానే ఈ చాప్టర్లో మనం ఆల్ఫాబెట్స్ని ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి సొల్యూషన్స్ మనం ఏ విధంగా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఇది మొత్తం ఆల్ఫాబెట్స్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగో ఫస్ట్ ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసి తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్దాం. అంటే మన ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వాటిని ఈ విధంగా క్రమంలో రాసుకున్నామంటే ఎం వరకు 13 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అంటే టోటల్ 26 కాబట్టి 2 సగాలు అనుకుంటే ఫస్ట్ ఏ నుంచి ఎం వరకు, రెండో దాంట్లో ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఫస్ట్ ఆల్ఫాబెట్ 1 అని, 26వ ఆల్ఫాబెట్ జెడ్ అని మనకి తెలుస్తుంది. అంటే ఫస్ట్ 1 అని ఎట్లా ఫిక్స్ చేస్తున్నాము అంటే ఎడం వైపు నుంచి మనం ఏతో స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ అని రాస్తాం కాబట్టి దాని ప్లేస్ 1 అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏ అంటే ఎంత అంటే ఇప్పటి నుంచి 1 అని చెప్తూ ఉండాలి. అలాగే బి ఎంత అంటే 2, ఆ క్రమంలో జెడ్ ఎంత అంటే 26. అయితే ఈ 26 ఆల్ఫాబెట్స్ని మనం ఏ టైంలో అడిగినా కానీ చూడకుండా కౌంట్ చేయకుండా ఆన్సర్ చెప్పగలగాలి. అంటే ఈ ఆల్ఫాబెట్స్ వాల్యూని మనం గుర్తుంచుకోవాలి. అది ఎలా అంటే దానికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. ఒక 2 నిమిషాలు మనం కష్టపడ్డామంటే ఆల్ఫాబెట్స్ని ఈజీగా మనం మనసులోకి గుర్తుంచుకునేటట్టు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1 అందరికీ తెలుసు. సో బి అనేది 2, అప్ టు 5 దాకా అంటే ఏబిసిడి ఈ 4 వరకు ప్రతి ఒక్కరికి సులభంగా అందరికీ గుర్తుంటుంది. ఇక్కడ వరకు ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఈ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క షార్ట్ ఫామ్ మనం నేర్చుకోలేం కాబట్టి వీటన్నిటిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఫస్ట్ ఈ 5 ఆల్ఫాబెట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ అంటే 5 ప్లేస్లో ఉంటుంది, జే అంటే 10 ప్లేస్లో ఉంటుంది, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ముందు ఈ 5, 10, 15, 20, 25 ఈ ప్లేసెస్లో ఉండే ఆల్ఫాబెట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 5, 10, 15, 20, 25 తీసుకున్నారు, ఇంక వేరే తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. అయితే 2 మల్టిపుల్లో, 3 మల్టిపుల్లో, 4 మల్టిపుల్లో తీసుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కువ అయిపోతాయి. అంటే 2 మల్టిపుల్ అంటే 2, 4, 6, 8 ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే 3 మల్టిపుల్ కూడా 3, 6, 9, 12 అవన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవడమే సులభం. అందుకని ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి 5 మల్టిపుల్స్ అయితే ఈ మధ్యలో 5కి 10కి దూరం, 15కి 20కి దూరం 5 ఉంటాయి కాబట్టి మనం ఈ 5టిని ఉపయోగించి రిమైనింగ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. సో ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. అయితే వీటిని కూడా మనం ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోవడానికి కష్టపడుతుంటాం. అందుకనే ఈ 5 ఆల్ఫాబెట్స్ని కలిపి ఒక్కసారి చదివేస్తే అవి ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. ఈ జే, ఓ, టీ, వై ఇవన్నీ కలిపితే ఎజోటీ అని చెప్తాం. ఈ ఎజోటీలో ఈ జే, ఓ, టీ, వై ఉంటాయి. వాటికి సంబంధించిన నెంబర్స్ 5, 10, 15, 20, 25. సో వీటిని ఒక 2 సెకండ్స్ ఒక 4-5 సార్లు రిపీట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతాయి. అయితే ఇక్కడ ఈ 5 అయితే ఈ 5 అనేది ఇంక మనకు గుర్తుంది కాబట్టి ఈ 5 అయినప్పుడు ఎఫ్ ఏమవుతుంది అని ఆలోచిస్తే 6 ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ 5 అనేది మన మనసులో ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆటోమేటిక్గా 6 అని చెప్తాం. అలాగే ఈ క్యాపిటల్ లెటర్ జీని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ జీలో ఈ మిగతా భాగం అంతా చూడకుండా కేవలం ఇదొక్కటే మీరు చూడగలిగితే అది ఒక 7 సింబల్ కనిపిస్తుంది కాబట్టి జీ అనేది 7th పొజిషన్లో ఉంటుంది అని గుర్తొస్తుంది. అయితే మీరు అడగచ్చు, ఇది క్యాపిటల్ జీ కాబట్టి 7 గుర్తు కనిపిస్తుందండి, ఒకవేళ ఎగ్జామ్లో స్మాల్ జీ ఇస్తే నా పరిస్థితి ఏంటి? ఆల్ఫాబెట్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 99.9% క్యాపిటల్ లెటర్స్లోనే ఇస్తారు, స్మాల్ లెటర్స్లో ఇచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ స్మాల్ లెటర్లో ఇచ్చినా మీకు ఇబ్బంది లేదు, ఎందుకంటే
మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చేయబోయే టైంకి మీకు GN7 అని కంఠస్థం అయిపోతుంది. ఇంకా అక్కడ స్మాల్ లెటర్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్ ఇచ్చినా దానివల్ల పెద్దగా మనకి ఇబ్బంది అనేది రాదు. సో ఇప్పుడు హెచ్, ఈ హెచ్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కింద యాడ్ చేస్తే ఒక 8 అన్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే హెచ్ని చూసినప్పుడల్లా మీకు మీ మొబైల్లో 8 సింబల్ ఏ విధంగా అయితే ఉంటుందో అది అలా కనిపిస్తుంది కాబట్టి హెచ్ అంటే 8 అని గుర్తుపెట్టుకోండి. ఈ ఐని థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, అంటే మీకు తెలుసు ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్, అలాగే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇలా రకరకాలు ఉంటాయి ఆల్ఫాబెట్స్లో అని. దానిలో థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్లో మనం ఐని ఈ విధంగా రాస్తుంటాం. అంటే అది 9 లాగా మీకు కనిపిస్తుంది కాబట్టి ఐ అంటే 9 అని గుర్తించండి. సో 10 మనం HOTలోకి వస్తాం. 10 అంటే జే అని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. జే 10 అయినప్పుడు 11 ఏమవుతుంది అంటే అది జే పక్కనే ఉన్నదే కాబట్టి అది కే అని చెప్తాం. సో దాన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి. J10, కే ఆటోమేటిక్గా 11. సో ఇప్పుడు దీన్ని పలుకుదాం. ఎల్, దానికి సంబంధించిన నెంబర్ ఎంత అంటే 12. L12 రిథమిక్ ప్రొనౌన్సియేషన్. ఆ ఎల్ చదివేటప్పుడే మీకు 12 అని మీ మనసులోకి రావాలి. ఎం గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఎం ఏంటంటే ఆల్ఫాబెట్స్ని 2 భాగాలుగా మనం డివైడ్ చేయగలిగితే, 26 ఆల్ఫాబెట్స్ని 2 భాగాలుగా డివైడ్ చేయగలిగితే 1 నుంచి 13 ఒక సెట్, 14 నుంచి 26 రెండవ సెట్ అని అనుకున్నాం. ఈ వన్ ప్లేస్లో ఏముంటుందంటే ఏ అని మనం ఇందాక అనుకున్నాం. 26 ప్లేస్లో ఏముంటుందంటే జెడ్ అని అనుకున్నాం. అయితే ఈ 13, 14 గురించి కూడా ఇందాక మనం డిస్కస్ చేసాం. ఈ ఫస్ట్ హాఫ్లో ఏ నుంచి ఎమ్ దాకా ఉంటుంది అని అనుకున్నాం. అంటే 13th ఆల్ఫాబెట్ ఏమవుతుందంటే ఎమ్ అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్లో ఎన్ నుంచి జెడ్ దాకా ఉంటాయి అని అనుకున్నాం. అంటే 14th ఆల్ఫాబెట్ ఏమవుతుందంటే ఎన్ అవుతుంది. సో అంటే ఇక్కడ M13, ఎన్ ఏమవుతుందంటే 14. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? ఎం ఫస్ట్ హాఫ్లో లాస్ట్ అంటే 13, ఎన్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ అంటే 14. సో ఓ అంటే 15 అని అనుకున్నాం. ఆ 15 HOTలోకి వస్తే ఓ అంటే 15 అని మనం ఇంతకుముందే అర్థం చేసుకున్నాం, అలాగే నేర్చుకున్నాం కూడా. ఓ 15 అయితే 16 ఏంటి? ఓ తర్వాత వచ్చేదే 16 కాబట్టి పి అనేది 16 అంటాం. సో ఇప్పుడు క్యూ, నెక్స్ట్ లెటర్ క్యూ. అంటే ఈ క్యూకి సపరేట్గా క్లూ ఏం లేదు. సో కాబట్టి క్యూ అంటే గుర్తుపెట్టుకోవడానికి నో క్లూ అని అనుకోండి. అంటే క్యూ నో క్లూ, క్యూ నో క్లూ అలా వస్తుంది. నో క్లూ అంటే అది 17వ అక్షరం అని గుర్తుపెట్టుకోండి. లేదా ఈ నో క్లూ అంతా ఎందుకండి, డైరెక్ట్గా మేము క్యూ అంటే 17 అని నేర్చేసుకుంటాము అంటే వెల్ అండ్ గుడ్. సో క్యూ అంటే 17 అని గుర్తించాలి. ఆర్, సో మనం ఈ ఆర్, ఎస్ ఈ రెండింటిని మనం ఇంగ్లీష్లో గుర్తించుకోవడం కొద్దిగా ఇబ్బందికరం కాబట్టి కొంచెం మనం హిందీలోకి వెళ్దాం. సో హిందీలో 18 ఏమంటారంటే 18 అంటారు. అంటే 18 హిందీలో చదివితే 18 అంటారు. ఆర్ 18, ఆర్ 18 అంటే ఆ రా రా అనే సింబల్ రిథమిక్గా ఉంటుంది కాబట్టి ఆర్ అంటే 18 అని చదువుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలాగే ఎస్, ఈ ఎస్ను కూడా మనం హిందీలో 19ని పలికితే 19, ఎస్ 19, ఎస్ 19 ఆ విధంగా చదివితే ఎస్ అంటే 19 అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 3 ఆల్ఫాబెట్స్కి రిథమికల్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అని అనుకున్నాం. అది L12, ఇక్కడ ఆర్ 18, 18, ఆర్ 18, ఎస్ 19, ఎస్ 19, ఎస్ 19, 19. ఇవి 3 రిథమిక్గా మీరు గుర్తుంచుకోవాలి. క్యూ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, దానికి అసలు క్లూయే లేదు. క్యూ నో క్లూ, నో క్లూ అంటే 17 అని అనుకున్నాం. సో టీ 20 మనం HOTలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. టీ అంటే 20. టీ 20 అయితే 21 ఏమవుతుంది అంటే టీ తర్వాత ఉన్నది, దట్ ఈస్ యు అని చెప్తాం. వి అంటేనే మనకు తెలుసు, ఇలా చూపిస్తాం వి అనే సింబల్ని. సో ఇలా చూపిస్తున్నాం అంటే దీంట్లో 2 ఫింగర్స్ ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది 22 అని అనుకోవాలి.
అంటే వి అంటే 2 కాబట్టి 22 అని గుర్తించాలి. డబ్ల్యూ అంటే ఈ డబ్ల్యూ అనే సింబల్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే, యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ ఇలా రొటేట్ చేసామంటే, క్రింద నుంచి పైకి ఈ విధంగా రొటేట్ చేస్తే మనకి 3 లాగా డబ్ల్యూ కనిపిస్తుంది. అంటే ఇది 23 అని గుర్తించండి. అంటే డబ్ల్యూ చూసిన ప్రతిసారి ఇది 3 లాగా అనిపించాలి, అది 23 అని తెలుసుకోవాలి. ఎక్స్ ఈస్ 24. మీరు ఎన్డీటీవీ చూసినట్లయితే సింబల్ ఇలా రాస్తాడు 24/7 అని. సో అది గుర్తుంచుకోండి. 24 అంటే ఇంటూ అని గుర్తించండి. వై 25 అది మనం ఎజోటీలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 26 ఈజ్ లాస్ట్ లెటర్, దట్ ఈస్ జెడ్. 14th ఫ్రమ్ లెఫ్ట్. సో ఇలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, మన ఆన్సర్ క్లియర్గా ఎటువైపు నుంచి అడుగుతున్నారు, లెఫ్ట్. అంటే ఏదైనా ఒక లెటర్స్ సీక్వెన్స్ కానీ నెంబర్ సీక్వెన్స్ కానీ ఏదైనా ఒకటి సెంటెన్స్ కానీ ఏదైనా ఒకటి మనం రాసినట్లయితే అది ఖచ్చితంగా ఎడవైపు నుంచే మొదలుపెట్టి కుడివైపులో అంతం అంటే ఎండ్ చేసే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ ఎప్పుడు లెఫ్ట్ సైడే ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు అంటే మనం ఎడమ చేతి వైపు నుంచి దాన్ని లెక్కపెట్టే ప్రయత్నం చేస్తాం. ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే మనం ఎడం చేతి వైపు నుంచి లెక్కపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారంటే ఫ్రమ్ ద లెఫ్ట్ 14th లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఇటువైపు నుంచి చూసినప్పుడు 14వది. అంటే 14వ లెటర్ ఏమని చదువుకున్నాం మనం, దట్ ఈస్ ఎన్ అని మనం చదువుకున్నాం. అలాగే 17th ఫ్రమ్ లెఫ్ట్. సో 17th ఫ్రమ్ ద లెఫ్ట్ ఏంటి, మళ్ళీ లెఫ్ట్ అంటే ఏ నుంచే కాబట్టి 17 లెటర్ అంటే మనం ఏమనుకున్నాం, 17th అంటే నో క్లూ అని అనుకున్నాం. నో క్లూ అంటే ఏంటది, క్యూ అని మనం డిస్కస్ చేసాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 14th అంటే ఎన్ అంటాం, 17th అంటే క్యూ అంటాం. ఇలా ఏ లెటర్ అడిగినా 6th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఎఫ్ అంటాం, 23rd ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే డబ్ల్యూ అంటాం, 14th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఎన్ అంటాం, 9th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఐ. ఈ విధంగా ఏ ఆల్ఫాబెట్ అడిగినా కానీ మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఆన్సర్స్ చేసేస్తాం. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ నుంచే క్వశ్చన్ అడగడు. అంటే దీనికి లెఫ్ట్ అంటే ఇటు నుంచి వస్తాం, ఇటువైపు నుంచి కూడా మనం కౌంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఫ్రమ్ ద రైట్ అని అడుగుతారు. ఫ్రమ్ ద రైట్ అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ 4th ఫ్రమ్ రైట్, ఇలా అడుగుతాడు. అంటే కుడివైపు నుంచి చూసినప్పుడు 4వ స్థానంలో ఏ అక్షరము ఉన్నది. అంటే కుడివైపు నుంచి మనం లెక్కించినప్పుడు 4వ స్థానంలో ఏ అక్షరము ఉన్నది. ఇప్పుడు మీకు ఆల్ఫాబెట్స్ ఈ విధంగా క్వశ్చన్లో ఇచ్చారనుకోండి అక్షరాలు, మనం కుడివైపు నుంచి లక్షణంగా లెక్క పెట్టేసి 1 2 3 4 దట్ ఈస్ డబ్ల్యూ అని చెప్పేస్తాం. కానీ ప్రతిసారి పరీక్షలో ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. అది కాకుండా ఒకవేళ ఆల్ఫాబెట్స్ ఇచ్చినా మీరు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే చాలా సమయం అనేది వృధా అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే రైట్ అని ఇచ్చినప్పుడు ఈజీగా చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ రైట్ అనే దాన్ని ఏం చేయాలి, మనం లెఫ్ట్లోకి మార్చేసుకున్నాం అనుకోండి, మనం ఆన్సర్ని సులభంగా చేసేయచ్చు. ఎందుకు లెఫ్ట్లోకి మార్చుకోవాలనుకుంటున్నాము, లెఫ్ట్లోకి మార్చేసుకుంటే లెఫ్ట్ నుంచి A1 అని J10 అని O15 అని మనకు తెలుసు. కాబట్టి ఈ రైట్ అన్న ఈ పదాన్ని, ఈ అక్షరాన్ని మనం లెఫ్ట్లోకి మార్చేసుకుంటాం. మార్చేసుకునేదాన్ని మనం ఏమంటామంటే కన్వర్షన్ అని అంటాం ఇంగ్లీష్లో. కన్వర్షన్ అంటే ఏమి, మార్చుకోవడం. అటు దాన్ని ఇటు, ఇటు దాన్ని అటు. అంటే కుడివైపు ఉన్నదాన్ని ఎడం వైపుకి, ఎడం వైపు ఉన్నదాన్ని కుడివైపుకి మార్చుకోవడం. అలా మార్చాలంటే రూల్ ఏంటి, 28లో నుంచి ఆ రైట్, ఆ కుడివైపు నుంచి దాన్ని, కుడివైపు అని ఇచ్చారు కదా క్వశ్చన్లో రైట్ అని, ఆ రైట్ని తీసేద్దాం. ఓకే, 27 అంకెలోంచి ఇక్కడ రైట్ అడిగినా కుడి అడిగినా ఏదైనా ఒకటే, కుడివైపు నుంచి అడిగిన దాన్ని
తీసివేస్తాం. అంటే కన్వర్షన్ అంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్లోకి మార్చుకోవడం, కుడివైపు ఉన్నదాన్ని ఎడం వైపుకి తెచ్చుకోవడం, దాన్ని మనం కన్వర్షన్ అంటాం. ఆ ఫార్ములా ఏం చెప్తుంది మనకి? లెఫ్ట్ కావాలంటే 27లో నుంచి రైట్ని తీసివేయండి. అంటే ఇప్పుడు 27, కుడివైపు నుంచి ఎన్నోది అడిగారు? 4. ఈ 4ని మైనస్ చేయండి. 27 మైనస్ 4 ఈక్వల్ టు 23. 23 అంటే మనందరికీ తెలుసు, దట్ ఈస్ W. ఈ విధంగా రైట్ సైడ్ ఇచ్చిన లెటర్ని లెఫ్ట్లోకి మార్చుకొని తద్వారా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. అలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, ఆల్ఫాబెట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, చూడకుండా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. విచ్ లెటర్ ఈజ్ 19th ఫ్రమ్ ది రైట్? అంటే ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఈ అక్షర సమూహంలో కుడివైపు నుంచి చూసినప్పుడు 19వ అక్షరం ఏంటి అని అడుగుతున్నారు. కుడివైపు నుంచి చూడాలంటే మనకు ఆల్ఫాబెట్స్ ఉంటే లెక్క పెట్టుకుంటూ రావచ్చు 19, కానీ అది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? లెక్క పెట్టకుండా ఈ కుడివైపు ఉన్నదాన్ని ఎక్కడికి మారుస్తాం? ఎడం వైపుకి తీసుకుని వస్తాం. అంటే ఈ రైట్ అనే ఈ కాన్సెప్ట్ని మనం లెఫ్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఆ ఫార్ములా ఏమనుకున్నాం? 27లో నుంచి ఇచ్చిన నెంబర్ని తీసివేయండి, 19, దాన్ని తీసేసేయండి. తీసేస్తే ఆన్సర్ ఎంత? 8. ఈ 8 ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడం వైపుకి వచ్చినట్టు భావించండి. 8 అంటే ఏమనుకున్నాం? హెచ్. ఈ హెచ్ని ఇలా ఇలా కలిపితే 8 అవుతుంది అని మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది. క్వశ్చన్ 2 రకాలుగా అడగచ్చు. ఎలా అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇంకొకటి రైట్ సైడ్ నుంచి అడగచ్చు. లెఫ్ట్ నుంచి అడిగితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్ నుంచి అడిగితే మాత్రం ఏం చేయాలి మనం? 27లో నుంచి దాన్ని తీసేసేయండి. ఎన్ అంటే ఆ నెంబర్. అర్థమైందా? సో ఇది మనం ఈ చాప్టర్లో చూడబోయే ఫస్ట్ ఇదే అనుకోండి, ఫస్ట్ రూల్ అనుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు అన్ని. రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలంటే 27లోంచి మైనస్ చేసేసి లెక్క పెడితే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది రూల్ 1 అనుకోండి. నెక్స్ట్ చూడండి. సో ఆల్ఫాబెట్ సీక్వెన్స్ పైన ఉంది కాబట్టి నేను మళ్ళీ రాయట్లేదు, మీరు ఒకసారి దాన్ని గమనించండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తోంది మీకు, విచ్ లెటర్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టీ ఉంది. ఈ టీ నుంచి ఏం చెప్తున్నాడు? టీ యొక్క ఎడమ వైపున 4వ అక్షర మాల ఏది? అంటే ఇందాక మనం చూసిన క్వశ్చన్లో లెఫ్ట్లో 4వ స్థానంలో లెఫ్ట్ నుంచి చూసినప్పుడు ఏంటి, రైట్ నుంచి చూసినప్పుడు 18వ స్థానంలో ఏంటి, అంతే. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. టీ నుంచి అని చెప్తున్నాడు. ఇక్కడ టీ నుంచి చూడాలి. ఏ వైపు చూడాలి? లెఫ్ట్ అంటే ఎడమ వైపు. అంటే క్వశ్చన్ ఇప్పుడు ఏమవుతుందంటే టీ నుంచి లెఫ్ట్ సైడ్కి రండి అని చెప్తోంది. ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు రండి. 4వ అక్షరానికి లెఫ్ట్కి రండి. అంటే టీ ఇక్కడ ఉంది. దీని నుంచి 4 అక్షరాలు లెఫ్ట్కి వస్తే 1, 2, 3, 4. లెఫ్ట్ అంటే ఇలా, రైట్ అంటే ఇలా. ఎందుకంటే మన చేతులు ఇలా ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. సో ఇప్పుడు 4 ప్లేసులు కానీ మనం జరిగితే ఆన్సర్ ఏంటి? పి. అయితే ఇది ఆల్ఫాబెట్స్ ఇస్తే ఆ విధంగా మనం చేయొచ్చు. ఆల్ఫాబెట్స్ ఎగ్జామ్లో ఇస్తారన్న గ్యారంటీ లేదు. రెండోది, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని సులభంగా ఎలా చేయాలి చూడండి. టీ అంటే ఎంత? 20. ఇది లెఫ్ట్ వైపు వచ్చినందువల్ల, బాగా చూడండి, లెఫ్ట్ వైపు వచ్చినందువల్ల, ఎడం వైపుకి మనం కదిలినందువల్ల ఆన్సర్ ఏమైంది? పి అయింది. పి అంటే ఎంత? 16. అంటే 20 నుంచి తగ్గి 16కి వచ్చింది. ఎందువల్ల తగ్గింది అంటే మనం ఎడం వైపు వచ్చినందువల్ల అది తగ్గిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే లెఫ్ట్ అంటే మైనస్ అని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ అంటే మైనస్, రైట్ అంటే ప్లస్. లెఫ్ట్ మైనస్ అయినప్పుడు రైట్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. రైట్? సో లెఫ్ట్ అంటే మైనస్, రైట్ అంటే ప్లస్. ఎప్పుడు ఇది? ఒక ఆల్ఫాబెట్ ఇచ్చి,
ఒక ఆల్ఫాబెట్ అంటే ఒక అక్షరం ఇచ్చి దాని నుంచి లెఫ్ట్కి దాని నుంచి రైట్కి అన్నప్పుడు లెఫ్ట్ అయితే మైనస్ చేయండి, రైట్ అయితే ప్లస్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎంత సులభంగా అయిపోతుందో. విచ్ లెటర్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ? సో టీ అంటే ఎంత? టీ అంటే ఎంత? 20. ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం లెఫ్ట్ ఎడమ వైపు అంటే ఏం చేయాలి? మైనస్. సో 20 మైనస్ ఎంత తీసేయాలి? 4. 4వది అని అడిగాడు. సో కాబట్టి ఎన్ని తీసేయాలి? 4 తీసేయాలి. 20లోంచి 4 తీసేస్తే 16. 16 అంటే ఆన్సర్ పి. సో మీరు కొద్దిగా అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చదివేటప్పుడే మనసులోనే మీరు ఆన్సర్ని చేసేసి టిక్ పెట్టేయచ్చు. అయితే దానికి కొంత ప్రాక్టీస్ అనేది అవసరం, రైట్? సో ఇక్కడ చూడండి, విచ్ లెటర్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ఎం అంటే ఇప్పుడు 7 అన్నాడు, రైట్ అన్నాడు, ఎం అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఎం అన్నాడు, కుడివైపు అన్నాడు, 7 అన్నాడు. మనం ఇందాక నేర్చుకున్న రూల్ ప్రకారం లెఫ్ట్ అంటే మైనస్ చేయాలి, రైట్ అంటే ప్లస్ చేయాలి. సో కాబట్టి అదే లాజిక్ ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఎం అంటే ఎంత? ఎం అనే అక్షరం ఇచ్చారు. ఎం అంటే ఎంత? 13. సో 7 రైట్ ఎం అని చూసాం, అలాగే ఎం కుడి 7 అని చూసాం. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇందాకే అనుకున్నాం, లెఫ్ట్ అని ఇస్తే మైనస్ చేయండి అని, రైట్ అని ఇస్తే ప్లస్ చేయండి అని ఇంతకుముందే మనం అనుకున్నాం. సో ఈ ప్రకారంగా ఎం అంటే ఎంత అంటే 13. ఇక్కడ రైట్ అలాగే కుడి అని ఇచ్చారు కాబట్టి కుడి వైపు అయితే దాన్ని మనం ప్లస్ చేయాలి. ఎన్ని ప్లస్ చేయమంటున్నారు? 7, 7. సో 7 దీనికి కలిపామనుకోండి, 13 + 7 = 20. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే టీ. ఇప్పుడు రూల్ నెంబర్ 2 కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి క్వశ్చన్, విచ్ లెటర్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్? అంటే ఈ క్వశ్చన్లో మనకి ఎన్నిసార్లు ఈ లెఫ్ట్ అనే పదం వచ్చిందో చూడండి. ఇక్కడ ఒక లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక లెఫ్ట్ వచ్చింది. అంటే 2 సార్లు మనకి డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. డైరెక్షన్ అంటే ఎటువైపు వెళ్ళాలి అని, ఓకే, ఏ దిక్కు నుంచి మనం రావాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే 2 సార్లు మాట్లాడుతున్నారు. క్రితం మనం చూసిన ప్రశ్నల్లో ఒక్కసారి మాత్రమే ఒక లెఫ్ట్ కానీ ఒక రైట్ కానీ కనిపించింది. కానీ ఈ క్వశ్చన్లో మీకు 2 కనిపిస్తున్నాయి. ఆ 2 ఎలా ఉన్నాయి? ఇప్పుడు లెఫ్ట్ వైపే ఉన్నాయి. విచ్ లెటర్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ 14 ఫ్రమ్ ద లెఫ్ట్? ఇక్కడ కూడా మనకి 2 డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి, ఒకటి రైట్ ఇంకొకటి లెఫ్ట్. ఈ ప్రశ్నలో మనకి 2 లెఫ్ట్లు కనిపించాయి, ఇక్కడ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ కనిపించాయి. దీన్ని మనం రూల్ 3. రూల్ 3లో ఏమున్నాయంటే 2 డైరెక్షన్లు ఉన్నాయి, అది గుర్తించండి. ఈ 2 డైరెక్షన్లు ఇచ్చినప్పుడు రూల్ ఏంటంటే, ఈ 2 ఒకే డైరెక్షన్ అయితే మైనస్ చెయ్యండి, ఈ 2 వేరు డైరెక్షన్స్ అయితే యాడ్ చేయండి. సో సేమ్ సైడ్ గానైతే, సైడ్ అంటే 2 లెఫ్ట్ కానీ 2 రైట్లు కానీ ఉన్నప్పుడు మైనస్ చెయ్యండి. అలా కాకుండా ఆపోజిట్ సైడ్ ఇచ్చినట్లయితే, వ్యతిరేక దిశలో ఇచ్చినట్లయితే ఆ రెండింటిని కూడండి. ఇది రూల్ నెంబర్ 3. ఇప్పుడు గమనించండి, విచ్ లెటర్ ఈజ్ 3rd టు ది లెఫ్ట్? ఇదండి ఒకటి లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. అంటే మీకు 2 సైడ్స్ కనిపిస్తున్నాయి, ఆ 2 కూడా ఎటువైపు నుంచి ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నాయి. తెలుగులో ఒకసారి చూద్దాం. ఎడమ వైపు నుండి 12వ అక్షరమునకు ఎడమ వైపున ఉన్న 3వ అక్షరం ఏది? చూడండి, ఇక్కడ కూడా 2 ఎడమ వైపు అని 2 సార్లు మనకి ప్రశ్నలో ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఏమనుకున్నాం? ఎడమ ప్లస్ ఎడమ లేదా కుడి ప్లస్ కుడి, ఇలా ఉన్నప్పుడు మీరు మైనస్ చేయండి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారో మైనస్ చేయండి. అలా కాకుండా ఎడమ ప్లస్ కుడి లేదా
కుడి ప్లస్ ఎడమ అని ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కూడండి. ఆ లాజిక్ ఇక్కడ ఉపయోగిద్దాం. ఈ రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఏది పెద్దది ఉంటే దాంట్లోంచి చిన్నదాన్ని తీసేసేయండి. ఇది 12, ఇది 3. సో 12 మైనస్ 3 ఈక్వల్ టు 9. అయితే ఇది ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి? ఎందుకంటే ఉంటే 2 ఎడమలు 2 కుడులు లేదా ఒక ఎడమ కుడి ఎడమ ఉన్నాయి. సో కాబట్టి ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి? బాగా చూడండి. ఇది ఎక్కడి నుంచి లెక్క పెడతారంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు గుడ్డిగా చివర క్వశ్చన్ మార్క్ పక్కన ఏదైతే డైరెక్షన్ ఉంటుందో అటువైపు నుంచి లెక్క పెట్టండి. అదే తెలుగులో ఉందనుకోండి క్వశ్చన్ తెలుగులో చేసే వాళ్ళకి ఈ నుండి పక్కన ఏ డైరెక్షన్ ఉంటుందో దాని నుంచి లెక్క పెట్టండి. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో ఫ్రమ్ పక్కన ఏదైతే ఉంటుందో అటువైపు నుంచి లెక్క పెట్టాలి, లేదా క్వశ్చన్ మార్క్ పక్కనే ఉన్న డైరెక్షన్ నుంచి లెక్క పెట్టండి. కానీ తెలుగులో నుండికి ఆనుకొని ఉన్న డైరెక్షన్ నుంచి లెక్క పెట్టే ప్రయత్నం చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ అన్నీ లెఫ్ట్లే ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ నుంచి 9 అంటే ఏమండి? ఐ. అర్థమైందా? సో 2 ఉన్నాయి, ఈ 2 ఒకటే వైపు నుంచి ఉన్నాయి కాబట్టి మైనస్ చేసాము. 12లోంచి 3 తీసేస్తే 9. ఇది ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి అంటే క్వశ్చన్ మార్క్ చివరి భాగంలో అయినా లెక్క పెట్టచ్చు, లేదా నుండి పక్కనున్న డైరెక్షన్ నుంచి అయినా లెక్క పెట్టచ్చు. ఎడం వైపు నుంచి ఉంది కాబట్టి ఎడం వైపు నుంచి 9 ఏంటంటే ఐ అని చెప్తాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం, చూడండి. విచ్ లెటర్ ఈజ్ 11th టు ద రైట్ ఆఫ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్? సో ఇక్కడ రైట్ అని ఉంది, ఇక్కడ లెఫ్ట్ అని ఉంది. ఇప్పుడు చూడండి తెలుగులో ఎడమ వైపు నుండి 9వ అక్షరమునకు కుడి వైపున ఉన్న 11వ అక్షరం ఏది? ఇక్కడ కూడా చూడండి, ఒకటి ఎడమ ఒకటి కుడి. 2 ఇచ్చినప్పుడు ఈ 2 ఒకే వైపు నుంచి ఉన్నాయా, 2 వేర్వేరు వైపుల నుంచి ఉన్నాయా అని చూడాలి. ఇక్కడ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్, కుడి ఎడమ 2 ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం రెండింటిని కూడి వేయాలి. సో కూడాలంటే ఏంటిది? 9 1 11 1. ఈ రెండింటిని మనం కలిపేద్దాం. 9 + 11 = 20 అని చెప్తాం. అయితే ఈ 20 ఎటువైపు నుంచి చూడాలి? అది చాలా ముఖ్యం. అది కానీ మిస్ చేశారనుకోండి ఆన్సర్ తప్పుపోయే అవకాశం ఉంటుంది. ఏమనుకున్నాం మనం? ఈ 20 ఎక్కడి నుంచి చూడాలి? ఫ్రమ్ పక్క నుంచి అయినా చూడాలి, లేదా క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న డైరెక్షన్ నుంచి అయినా చూడాలి. అదే తెలుగులోకి వచ్చినట్లయితే మొట్టమొదటిది ఏముంది అనన్నా చూడొచ్చు, లేదా నుండికి ఆనుకొని ఉన్నది ఏంటి అనన్నా చూడొచ్చు. సో అది ఎటువైపు నుంచి చూడాలి మనం? లెఫ్ట్ లేదా ఎడం వైపు. ఎడం వైపు నుంచి 20 ఏంటండి? టీ అని మనం ఇందాకే చదువుకున్నాం. సో ఇది రూల్ నెంబర్ 3. సో ఒక్కసారి రూల్ నెంబర్ 4 కూడా డిస్కస్ చేసి తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏంటంటే మిడ్వే అని అడుగుతారు. అదే తెలుగులో అయితే మధ్య అని అడుగుతారు. ఈ మిడ్వే అని అడిగినప్పుడు మధ్య అనే పాయింట్ ఎప్పుడు వస్తుందంటే ఇరువైపుల నుంచి అడిగినప్పుడే పాయింట్ వస్తుందన్నమాట. అంటే 2 డైరెక్షన్స్ మనకి క్వశ్చన్లో ఉన్నప్పుడే ఈ మిడ్వే అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఈ మిడ్వేలో కూడా ఎలా ఉంటాయి? లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్. అంటే 2 రైట్ల మధ్యలో ఏముంది అని అడగచ్చు, లేదా 2 లెఫ్ట్ల మధ్యలో ఏముంది అని అడగచ్చు, లేదా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. ఈ విధంగా కూడా మనకి అడగచ్చు ఎగ్జామ్లో. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన మిడ్వే ఉన్నప్పుడు ఈ 2 ఒకటే వైపు ఉన్నాయా లేవా చూసుకోవాలి. అంటే 2 ఎడం వైపు అయినా ఉండాలి, 2 కుడి వైపు అయినా ఉండాలి. అలా ఉంటే ఈ రెండింటిని కూడివేసి దాన్ని 2 చే భాగించాలి. దీన్ని కూడా 2 కూడి 2 చే భాగించాలి. అలా భాగించగా వచ్చిన ఆన్సర్ అవుతుంది. మరి వేరువేరుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వేరువేరుగా ఉన్నప్పుడు ఈ రూల్ అనేది పనికి రాదు. ఇది చేయడం కష్టం. అంటే ఈ రూల్లో చేయడం అనేది కష్టం. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దీన్ని ఈ విధమైన రూపంలోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? మనకు తెలుసు ఎలా తీసుకురావాలో. ఎలా అండి? మనం ఫస్ట్లోనే నేర్చుకున్నాం. ఈ రైట్ అనే దాన్ని ఎటువైపు తీసుకురావాలి? లెఫ్ట్లోకి తీసుకొచ్చేస్తే ఈ రూల్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్లోకి తీసుకురావాలంటే రూల్ ఏమనుకున్నాం? రైట్ని
27లో నుంచి మైనస్ చెయ్యండి. ఇది వచ్చేస్తే ఇది ఎక్కడికి వచ్చేస్తుంది, ఇది కూడా లెఫ్ట్లోకి వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని కలిపి ఈ ఫార్ములా మనం ఉపయోగించి ఆన్సర్ని చెప్తాం. సో దీన్ని ఏ విధంగా మారుస్తాము, ఇది రూల్ నెంబర్ 4, ఇదే లాస్ట్ రూల్. సో దీన్ని ఏ విధంగా మారుస్తామో క్వశ్చన్లోకి వెళ్ళి ఒకసారి గమనిద్దాం. చూడండి, విచ్ లెటర్ ఈస్ ది మిడ్వే బిట్వీన్ ద 4th and 14 letters ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. అంటే రెండు ఇచ్చారు, ఒకటి 4 ఇంకొకటి 14. ఈ రెండు ఎటువైపు నుంచి ఉన్నాయని చెప్తున్నారు, ఎడమ వైపు నుంచే ఉన్నాయి అని చెప్తున్నారు. తెలుగులో చూద్దాం. ఎడమ వైపు నుండి 4 అక్షరం మరియు 14వ అక్షరమాలకు మధ్య ఉన్న అక్షరం ఏంటి? ఇప్పుడే మనం చూసాం, మిడ్వే అని ఇచ్చినప్పుడు ఏముంది, రెండు సేమ్ ఉండాలి, ఉంటే 2 లెఫ్ట్లు ఉండాలి లేదా 2 రైట్లు ఉండాలి. ఆ విధంగా లెఫ్ట్లు రైట్లు ఉన్నప్పుడు ఏం చెప్పామండి, లెఫ్ట్ ఉంటే దాన్ని కూడండి, కూడేసి దాన్ని డివైడ్ చేయండి. ఇది మన రూల్. సో కాబట్టి 1 4 ఈ రెండు ఎటువైపు ఉన్నాయి అంటే ఫ్రమ్ ద లెఫ్ట్ అని చెప్పారు, ఈ రెండు కూడా ఎడం వైపు నుంచే ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈ రెండింటిని కూడుదాం. 4 + 14/2 వెయ్యాలి, మధ్య అంటే సగం అట్లా. సో ఈక్వల్ టు 18/2 ఈక్వల్ టు 9. 9 అంటే ఏంటంటే I. ఇలా చేస్తాం. రైట్, ఏం చేసాం, మధ్య అంటే ఇచ్చిన రెండు ఎటువైపు నుంచి ఉన్నాయో చూసాం. రెండు ఒకే వైపు నుంచి కానీ ఉన్నట్లయితే ఆ రెండింటిని కూడేసి 2తో భాగించగా వచ్చింది 9. ఆ 9 అంటే ఏంటంటే I అని మనకు తెలుసు. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిడ్వే, మళ్ళీ మిడ్వే అన్నారు. మిడ్వే బిట్వీన్ ద 10th letter 10 ఫ్రమ్ ద రైట్ అండ్ 16th letter ఫ్రమ్ ద రైట్. ఇక్కడ కూడా 2 దిశలు ఉన్నాయి, ఒకటి రైట్, ఇది కూడా ఎటువైపు నుంచి అంటే రైట్. 2 రైట్లు అంటే సమాన సైడ్ నుంచి, అంటే 2 సేమ్ సైడ్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, రెండింటిని కలిపి సగానికి భాగించాలి. తెలుగులో ఒకసారి చూద్దాం. కుడివైపు నుండి 10వ మరియు 16వ అక్షరమాలకు మధ్యన ఉన్న అక్షరం ఏది? ఈ రెండు కూడా ఎటువైపు నుంచి అని చెప్తున్నాడు, కుడివైపు. సో కుడివైపే కాబట్టి రెండింటిని కలిపేసి హాఫ్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి నెంబర్లు ఉన్నాయి, 10 + 16 ఈక్వల్ టు 26. 26లోంచి 2 భాగిస్తే 13. అయితే 13 అనగానే మనం టెంప్ట్ అయిపోయి M అని పెట్టేస్తాం ఆన్సర్. అది మనకు ఆప్షన్లో కూడా ఉంటుంది M అని. సో మనం కరెక్ట్గా వచ్చేసింది కదా అని పెడతాం. కానీ M ఎవరైతే పెడతారో అది తప్పని గమనించండి. ఎందుకు తప్పంటే చూడండి, 2 వైపులా ఎటువైపు ఉందా అనేది చూడాలి. ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది. అంటే ఈ 13 మనం ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి, రైట్ సైడ్ నుంచి. లెఫ్ట్ అయితే మనం అనుకున్నట్టు M, కానీ రైట్ కాబట్టి ఏం చేయాలండి, ఫస్ట్ రూల్ ఏంటి, రైట్ సైడ్ నుంచి అడిగినప్పుడు 27లో నుంచి తీసివేయండి. 27లోంచి 13ని మనం తీసేసినట్లయితే 27 - 13 ఎంత, 14. 14 అంటే ఆన్సర్ ఏంటి, N అని చెప్పాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవి కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు పెట్టేది అక్కడే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మిడ్వే బిట్వీన్, మళ్ళీ మిడ్వే బిట్వీన్ 9th 9 ఫ్రమ్ ద లెఫ్ట్, ఇది ఎటువైపు నుంచి ఉందంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది. అండ్ 12th 12 లెటర్ ఫ్రమ్ ది రైట్, ఇది ఎటువైపు నుంచి ఉందంటే రైట్. ఇప్పుడు చూడండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఈ రెండు వేరు ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలండి, లెఫ్ట్ని అలాగే ఉంచేసి ఏం చేయాలి, ఈ రైట్ బదులు ఏం చేసుకోవాలి మనం, రైట్ కన్వర్షన్ రూల్ 1 అని అనుకున్నాం. కన్వర్షన్ అంటే మార్చుకోవడం, కుడివైపుని ఎడం వైపు మార్చాలంటే ఏం చెప్పాం, 27లో నుంచి మైనస్ చేయండి అని చెప్పాం. సో ఆ రూల్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ రైట్ అనేది కాకుండా ఈ రైట్ ప్లేస్లో ఏం రాసుకుంటాం, 27 - N, దాన్ని తీసేసి /2 చేస్తాం. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఎడం వైపు నుండి 9 మరియు కుడివైపు నుండి 12 మధ్య ఉన్న అక్షరం ఏంటి? ఎగ్జామ్లో మీరు చదివేటప్పుడు, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు పూర్తిగా క్వశ్చన్ అంతా చదివితే మీకు
సమయం వృధా అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ చాప్టర్ చూడంగానే ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ అనే చాప్టర్ కాబట్టి మీరు ఎక్కడైతే డైరెక్షన్ ఉందో, ఎక్కడైతే నెంబర్ ఉందో అది మాత్రమే చూడాలి. మిడ్వే నెంబర్ డైరెక్షన్ ఆ విధంగా చూడాలి. ఇక్కడ కూడా ఎడం వైపు 9, కుడివైపు 12 మధ్య ఉన్నది చూడాలి. ఇంతే చదవాలి. పూర్తిగా చదివితే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. మనం అనుకున్న రూల్ ప్రకారం ఎడం వైపు ఏముంది అని చూడాలి. ఎడం వైపు ఏముంది? 9. సో 9th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు, అంటే 9ని మీరు కలబెట్టవాకండి, అలాగే ఉంచండి. ఇప్పుడు 12th ఫ్రమ్ ద రైట్ అన్నాడు, రైట్ సైడ్ నుంచి ఏదండి? 12. ఇప్పుడు చూడండి, కుడివైపు నుంచి 12 అన్నాడు, 12 నుంచి కుడివైపు. ఆ 12 ఇక్కడ కలపకూడదు. ఇక్కడ కలపాలంటే అది కూడా ఎటువైపు ఉండాలి? ఎడం వైపు అయితేనే కలపాలి. అది ఎడం వైపు లేదు కాబట్టి దాన్ని ముందు 27లో నుంచి 12ని తీసివేయండి. ఎంతండి? 25 నుంచి 12 తీసేస్తే 15, 15. దీన్ని తీసుకొచ్చి దీనికి కలపండి. సో 9, 15/2 ఈక్వల్ టు ఎంత? 24/2 ఈక్వల్ టు 12. 12 అంటే ఏంటండి ఆన్సర్? ఎల్. చూడండి మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఒకటి లెఫ్ట్ ఉంది, ఒకటి రైట్ ఉంది, ఒకటి ఎడమ ఉంది, ఒకటి కుడి వైపు ఉంది. మనకి ఎడం వైపుతో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎడం వైపు నుంచి 9 అన్నదాన్ని 9 అలాగే రాసేసుకున్నాం. మనకి కుడి వైపు నుంచే కౌంటింగ్ ప్రాబ్లం కాబట్టి దాన్ని మనం ఎడం వైపుకి మార్చుకునే ప్రక్రియ రూల్ నెంబర్ 1లో మనం చూసాం. అంటే ఈ రైట్ని లెఫ్ట్లోకి మార్చుకోవాలంటే 27లోంచి తీసేయండి అని. సో కాబట్టి ఇక్కడ కుడివైపు నుంచి 12 అన్నారు, ఆ 27లోంచి 12 తీసేస్తే ఎడం వైపు నెంబర్ వస్తుంది. ఆ ఎడం వైపు నెంబర్ ఎంత? 15. ఇక్కడ 9 ఎడం వైపు, ఇప్పుడు 15 ఎడం వైపు. ఈ రెండింటిని కలిపి 2చే భాగిస్తే మనకు కావాల్సిన ఆ మధ్యలో ఉన్న అక్షరం వస్తుంది. సో 24ని 2 భాగిస్తే 12. 12 అంటే ఏంటి? ఎల్. సో ఈ విధంగా మనం 4 రూల్స్ని ప్రాక్టీస్ చేసాం. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం రూల్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ రూల్, ఎడం వైపు నుంచి ఏ అక్షరాన్ని అడిగినా మనం సులభంగా చెప్తాం, ఎందుకంటే మనం ఏ అంటే 1 అని, బి అంటే 2 అని నేర్చుకున్నాం కాబట్టి. అదే కుడివైపు నుంచి లెక్క పెట్టమంటే మనకి వెనక నుంచి మనం నేర్చుకోలేదు కాబట్టి అడిగిన అంకెని 27లోంచి తీసేస్తాం. ఇది రూల్ 1 అని అనుకున్నాం. రెండవ రూల్, ఒక అక్షరాన్ని ఇచ్చి, ఒక ఆల్ఫాబెట్ని ఇచ్చి అక్కడ నుంచి లెఫ్ట్ కానీ అక్కడి నుంచి రైట్ కానీ, అంటే ఆ అక్షరానికి కుడివైపు కానీ అక్షరానికి ఎడం వైపు కానీ లెక్క పెట్టండి అని అడిగితే లెఫ్ట్ అంటే మైనస్ చేయండి, రైట్ అంటే ప్లస్ చేయండి. ఎడం వైపు అంటే మైనస్, కుడివైపు అంటే ప్లస్. అలాగే అది రూల్ 2 అని అనుకున్నాం. రూల్ 3, రూల్ 3లో క్వశ్చన్ రెండు దిక్కుల నుంచి చెప్తారు, అంటే 2 డైరెక్షన్స్ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన 2 వైపులు ఒకే వైపు ఉన్నాయా, వేర్వేరు వైపు ఉన్నాయా చూడాలి. ఒకే వైపు అంటే లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, వేర్వేరు అంటే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. సో ఒకే వైపు ఉంటే ఒకదాంట్లోంచి ఒకటి తీసివేయండి, 2 ఆపోజిట్గా ఉంటే రెండింటిని కూడండి. ఇది రూల్ 3. రూల్ 4, సో మధ్య మిడ్వే అని అడుగుతారు. అలా అడిగినప్పుడు కూడా మిడ్వే అంటే రెండిటి మధ్యలో ఏంటి అని అడుగుతారు. ఆ 2 ఒకే వైపు అయినా ఉండొచ్చు దిక్కులు, లేదా 2 వేర్వేరు డైరెక్షన్స్ అన్నా ఉండొచ్చు. ఒకే వైపుగానే ఉంటే అంటే 2 లెఫ్ట్లు 2 రైట్లు ఉంటే వాటిని కూడేసి 2చే భాగిస్తాం. 2చే ఎందుకు భాగిస్తున్నాం అంటే మిడ్వే, మధ్య అని అడుగుతున్నాడు కాబట్టి. ఒకవేళ వేరువేరుగానే ఉంటే లెఫ్ట్ని అలాగే ఉంచేస్తాం, ఈ రైట్ను మాత్రం లెఫ్ట్లోకి మారుస్తాం. మార్చేటప్పుడు రూల్ ఏంటి? 27లో నుంచి ఆ నెంబర్ని తీసివేస్తాం. అది అప్లై చేసి 2 కలిపేసి దాన్ని కూడా భాగిస్తాం. ఈ విధంగా ఈ చాప్టర్లో మనం ఈ 4 రూల్స్ను ఉపయోగించుకొని చాలా త్వరగా కరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మిగతా ఎక్సర్సైజ్లోకి వెళ్దాం, మిగతా ఉన్నవన్నీ కంప్లీట్ చేద్దాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ ఇన్ ది రివర్స్ ఆర్డర్. ఇది చూడాలి జాగ్రత్తగా. ఇప్పుడు మన క్వశ్చన్స్లో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఎటువైపుకి వచ్చేసాయి? రివర్స్ ఆర్డర్లో వచ్చాయి అది భావించండి అంటున్నాడు. ఆంగ్ల వర్ణమాలను రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే, అంటే ఇచ్చిన ఆల్ఫాబెట్స్ అన్నిటినీ రివర్స్లో రాస్తే, రివర్స్ అంటే ఏంటండి? చూడండి, ఇది
సరైన ఆర్డర్ అంటే యాక్చువల్ ఆర్డర్ అలా ఉంటుంది ఏ నుంచి జెడ్ వరకు. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి? తిప్పి రాయడం అంటే ఏమి? ఇలా రివర్స్ అంటే ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రాయమంటున్నాడు అంటే మనం ఇంకా దీన్ని మర్చిపోవాలి, దీనితో చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇందాక ఎడం వైపు ఏముందనో ఏ ఉంది, ఇప్పుడు ఏమొచ్చేసింది? ఎడం వైపు జెడ్ వచ్చింది. సో జెడ్ వైపు వచ్చినప్పుడు మళ్ళీ మనకు కౌంటింగ్ కష్టం కదా. అందుకనే ఎప్పుడైతే రివర్స్ ఆర్డర్ అని ఇస్తారో మనం ఈ విధంగా రివర్స్ చేసి రాసుకొని చేయాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది, లెక్క పెట్టాలంటే కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? రివర్స్ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్ని రివర్స్ చేయకుండా, దీన్ని రివర్స్ రాయకుండా క్వశ్చన్నే రివర్స్ చేసుకుంటాం. అంటే క్వశ్చన్ ఎలా మారుస్తాం చూడండి. విచ్ లెటర్ విల్ బి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూ యొక్క ఎడమ వైపున రెండవ అక్షరమాల ఏది? అంటే క్యూని ఎటువైపు వెళ్ళమంటున్నాడు? క్యూ నుంచి ఎడమ వైపుకి వెళ్ళండి, ఎడమ వైపుకి వెళ్ళండి. అయితే వెళ్ళేటప్పుడు ఈ ఆర్డర్ ఎలా ఉండాలి? రివర్స్లో ఉండాలి అని అనుకున్నాం. సో దానికి మనం ఏమనుకున్నాం? ఈ ఏబిసిడీని రివర్స్ చేయకుండా క్వశ్చన్ని రివర్స్ చేద్దాము అని అనుకున్నాం. క్వశ్చన్లో ఏముందండి? ఏం రివర్స్ చేయాలి? ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చాడు కదా, దాన్ని మనం ఇప్పుడు రైట్గా మార్చేస్తాం. అంతేగా? లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ ఎక్కడికి వెళ్ళింది? రైట్కి వెళ్ళింది. జెడ్ ఏమైంది? లెఫ్ట్కి వచ్చింది. కాబట్టి దాన్ని తిప్పి రాసుకుంటే టైం వేస్ట్. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అంటే దాన్ని రైట్కి మార్చేసుకోండి, రైట్ అంటే లెఫ్ట్కి మార్చేసుకోండి. అంతే, సింపుల్. సో ఇప్పుడు చూడండి, క్యూకి ఎడం వైపు కాదు, ఇప్పుడు ఏం తీసుకోవాలి? రైట్ సైడ్ తీసుకోండి, కుడి వైపుకి మార్చుకోండి. అంటే అనుకోండి కుడి వైపు నుంచి లెక్క పెట్టాలి అని అనుకోండి. క్యూ అంటే ఎంతండి? 17 మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ కాదు, లెఫ్ట్ని మర్చిపోవాలి. లెఫ్ట్ని గుర్తుపెట్టుకున్నారంటే ఆన్సర్ పోద్ది. ఎందుకు లెఫ్ట్ని మర్చిపోవాలంటే క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి. రైట్, లెఫ్ట్ తీసేసాం, రైట్ సైడ్ నుంచి చూడాలి. రైట్ అంటే ఏం చేయాలనుకున్నాం? ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2, ఒక అక్షరం ఇచ్చి లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి అడిగినప్పుడు రూల్ 2. సో రైట్ అంటే ఏం చేయాలి మనం? ప్లస్ అని అనుకున్నాం. ఎంత యాడ్ చేసుకోవాలి? సెకండ్, రెండోది అడుగుతున్నాడు. సో 17 + 2 = 19. 19 అంటే ఎస్ అని చెప్తాం. సో విచ్ లెటర్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ 9th ఫ్రమ్ ద రైట్? 5th టు ద లెఫ్ట్ ఆఫ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్. అదే తెలుగులో కుడివైపు నుండి 9వ అక్షరమాలకు ఎడం వైపునున్న 5వ అక్షరమాల ఏది? ఇదే మెథడ్ అండి, రూల్ నెంబర్ 3. ఎందుకంటే ఇక్కడ ఒక లెఫ్ట్, ఒక రైట్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా ఒక ఎడమ వైపు, ఒక కుడి వైపు ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము? రెండు ఒకే వైపు ఉంటే తీసివేయండి, రెండు ఎదురెదురుగా ఉంటే కూడండి అని చెప్పాం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఎడమ కుడి ఆపోజిట్ కాబట్టి ఈ రెండింటిని ఏం చేయాలి? కూడాలి. సో ఎంతెంత అండి? 5 1 9 1. సో 5 + 9 = 14. మరి ఇప్పుడు మనకు సమస్య, రెండు డైరెక్షన్స్, రెండు దిక్కులు ఉన్నప్పుడు మనం ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి? ఇంగ్లీష్లో అయితే చివరిలో ఏముందో అటువైపు నుంచి లెక్క పెట్టండి, తెలుగులో అయితే మొదట్లో ఏముందో అటువైపు నుంచి లెక్క పెట్టండి. సో ఏముంది ఇక్కడ మీకు? రైట్ అని ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ ఏం ఆర్డర్లో ఉంది? రివర్స్ ఆర్డర్లో ఉంది. కాబట్టి ఈ రైట్ని ఏం చేయాలి మనం? లెఫ్ట్ అని మనసులో అనుకోండి. అర్థమైందా? అంటే మనం దీన్ని కూడా మార్చాలి, కానీ లెఫ్ట్ కూడా మారిస్తే ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఈ రైట్ మారిస్తే ఏమవుతుంది? లెఫ్ట్. ఈ రెండు కూడా ఆపోజిటే కాబట్టి కూడడంలో ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి ఈ రెండు మార్చుకుంటే టైం వేస్ట్. కాబట్టి ఈ రెండు ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు ముందు కూడేయండి. కూడేసి ఎటువైపు నుంచి చూడాలో దాన్ని రివర్స్ చేయండి. ఎటువైపు నుంచి చూడాలంటే చివరి నుంచి అయితే రైట్, ఇక్కడ మొదటి నుంచి కుడి, ఈ కుడి వైపు నుంచి యాక్చువల్గా చూడాలి. కానీ క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి రైట్ అంటే ఏం చేసుకోవాలి? ఇక్కడ లెఫ్ట్లోకి మార్చి చూడండి. సో లెఫ్ట్లో నుంచి 14 అంటే ఏమండి? ఎన్ అని మనకి. సో విచ్ లెటర్ ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 13 ఫ్రమ్ ద లెఫ్ట్? అలాగే తెలుగులో ఎడమ వైపు నుండి 13వ అక్షరమాలకు ఎడమ వైపున 2వ అక్షరమాల ఏది? ఇక్కడ కూడా మీరు చూడండి, ఎడమ ఎడమ రెండు ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రెండు డైరెక్షన్స్ ఉన్నప్పుడు మన రూల్ ఏం చెప్తుంది?
రెండు ఒకే వైపు ఉంటే మైనస్ చేయండి, వేరు అయితే ప్లస్ చేయండి. ఈ రెండు ఒకే వైపు ఉన్నాయి, ఒకటి 2 ఇంకొకటి 13. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఒక దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేయండి. 13లో నుంచి 2 తీసేస్తే 11. ఇప్పుడు ఈ 11 ఎటువైపు నుంచి లెక్క పెట్టాలి మనం? ఈ 2 లెఫ్టే ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేదు, లెఫ్ట్ నుంచి లెక్క పెట్టాలి. కానీ క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ నుంచి కాదు, ఎటువైపు నుంచి చూడాలి, రైట్ సైడ్ నుంచి చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్, రివర్స్ ఆర్డర్లో జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ 2 ఎడం వైపు ఉన్నాయి, ఇది రివర్స్ ఆర్డర్ కాబట్టి ఏం చేయాలి, ఎడం వైపు చూడకుండా కుడి వైపుకి చూడాలి. సో కుడి వైపు నుంచి అంటే ఏం చేయాలి, మళ్ళీ మనం రైట్ సైడ్ నుంచి 11 కౌంట్ చేయాలంటే రూల్ 1 ఏం చెప్తుంది, 27లో నుంచి దీన్ని మైనస్ చేయండి. 27లో నుంచి మైనస్ చేస్తే 16 అంటే ఏంటండి, పి. విచ్ లెటర్ ఈజ్ మిడ్వే? మిడ్వే అంటే సెంటర్లో ఏముందో కనుక్కోండి. బిట్వీన్ 11th లెటర్ ఫ్రమ్ ద రైట్, రెండోది 6th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇక్కడ చూడండి, కుడి వైపు నుండి 11వ అక్షరం, అలాగే మరియు ఎడం వైపు నుండి 6వ అక్షరం, ఈ రెండిటికి మధ్య ఉన్నది ఏది? ఇది క్వశ్చన్. మిడ్వే 4వ రూల్ ఏమని అనుకున్నాం, మిడ్వే ఇచ్చినప్పుడు 2 ఒకే వైపు ఉన్నట్లయితే ఆ రెండింటిని కూడి సగం చెయ్యండి. చూడండి, 2 ఒకే వైపు ఉన్నాయా, ఒకటి కుడి వైపు ఉంది, ఒకటి ఎడం వైపు ఉంది, ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. ఈ విధంగా ఉన్నప్పుడు మనం 2 కూడగలమా? కూడలేం. కాబట్టి మన రూల్ ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, లెఫ్ట్ని అలాగే ఉంచండి, ఉంచి ఏం చేయాలి, ఈ కుడివైపు ఉన్నదాన్ని ఏం చేసుకోమన్నాం, కన్వర్షన్ చేయండి, మార్చి రాసుకోండి. మార్చి రాసుకునే దాంట్లో 27 మైనస్ ఎన్ అని అనుకొని దాన్ని బై 2 చేయండి అని ఇందాక అనుకున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఈ క్వశ్చన్ ఏ ఆర్డర్లో ఉంది, రివర్స్ ఆర్డర్లో ఉంది. కాబట్టి ఈ 2 కూడా కుడివైపు, ఇది ఎడం వైపు ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేసాం, లెఫ్ట్ని అలాగే ఉంచి రైట్ని మార్చాలి అని చెప్పుకున్నాం. కానీ ఈ క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ని మార్చి రైట్ని అలాగే ఉంచేద్దాం. ఎందుకంటే రివర్స్ చేయాలనుకున్నాం క్వశ్చన్ రివర్స్ చేయాలి కాబట్టి మనం రైట్ని మార్చకుండా లెఫ్ట్ని మార్చే ప్రయత్నం చేస్తాం. అప్పుడు రూల్ ఏం మారిపోతుందండి, 27లో నుంచి లెఫ్ట్ని మైనస్ చేసి రైట్ని అలాగే ఉంచి టోటల్ని 2తో భాగిస్తాం. ఇది పనిచేయదు, ఎందుకంటే ఇది రివర్స్ ఆర్డర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి 11, దాన్ని మనం కదిలించట్లేదు, ఆ 11ని అలాగే ఉంచేస్తున్నాం. సో రైట్ నుంచి ఎక్కడుందంటే 11 అని చెప్పారు, అదే లెఫ్ట్ నుంచి, సో రైట్ నుంచి 11, లెఫ్ట్ నుంచి 6 అని చెప్పారు. మామూలుగా ఉన్న ఆర్డర్లో కానైతే లెఫ్ట్ని అలాగే ఉంచి రైట్ని మార్చేవాళ్ళం. కానీ ఈ క్వశ్చన్ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి రైట్ని అలాగే ఉంచి ఈ లెఫ్ట్ని మార్చేస్తాము. లెఫ్ట్ని మార్చాలంటే 27లో నుంచి మైనస్ చేయండి. 27 మైనస్ 6 ఈక్వల్ టు 21. ఇప్పుడు 21ని 11ని కలిపి 2చే భాగిస్తాం. సో దట్ ఈస్ 11 ప్లస్ 21 బై 2 అంటే 32 బై 2 16 అంటే పి. సో ఈ విధంగా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం, రైట్. సో ఇలా ఒకేసారి మనం అన్నీ విన్నాం కాబట్టి కొంత కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, నీట్గా కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా ఒక్క 10 నిమిషాలు దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే మన కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి లైఫ్ టైం అది మన మనసులో అలాగే ఉండిపోయేదానికి అవకాశం ఉంది.